ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. మరి దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క శ్రమల్లో మరి ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు కూడా ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. మరి హృదయాంతరంగములో నుండి తన హృదయాన్ని తన మనస్సును దేవునికి సమర్పించుకుంటున్నాడు. మరి ఇక్కడ ఈ మాటలో మనం గమనించిన, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి మాటను మరి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అనగా ముందుగానే మరి ఈ యేసుక్రీస్తు పలికేటువంటి మాటలు దావీదు క్రీస్తు పుట్టకు ముందే మరి ప్రవచించినట్టుగా ఇక్కడ ప్రవచనము మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ప్రవచన నెరవేర్పు క్రీస్తు యొక్క సిలువలో నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ మనకి ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో, ఆయన చిత్తానుసారముగా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, అటువంటి వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పది అని దావీదు తన వ్యక్తిగత జీవితంలో నుండి, తన వ్యక్తిగత అనుభవంలో నుండి మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో, అటువంటి వారి కొరకు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిని మరి ఇచ్చేదానికి దేవుడు సంసిద్ధంగా ఉంటున్నాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారికి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు. మనుషులు కపటోపాయములు అనగా మనుషులు దురాలోచనల చేత మరి ఉన్నటువంటి వారి కంటబడకుండా నీ సన్నిధిని మరి చాటున వారిని దాచుచున్నావు. కలహము మాని వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. మరి దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మరి ఆయన యందు భయభక్తులుగా వారి నిమిత్తము ఆయన మరి మేలు, ఆయన అందరికీ మేలు చేసేట, ఆయన అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. యెహోవా అందరికీ ఉపకారిగా ఉంటున్నాడు. ఆయన ఎవరికి కూడా అపాయం చేసేటువంటి దేవుడు కాదు. ఆపదలో చిక్కుకున్నటువంటి వారిని విడిపించేటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవుడు. దావీదు తన వ్యక్తిగత అనుభవాల్లో ఎదురైనటువంటి అనేక సంఘటనలు మరి ఉద్దేశించి ఈ కీర్తన రాసిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలము. అంత మాత్రమే కాదు, చివరి వచనంలో మనం గమనించినట్లయితే 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండి ఒక భరోసాని ఇస్తూ ఉంటున్నాడు. తన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి మరి
ఆయన కొరకు కనిపెట్టుకున్నటువంటి వారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉన్నాడు. భయపడకము, నేను నీకు సహాయం చేసేదను, సదాకాలం నేను నీతో ఉంటానని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన వాగ్దానము చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా దేవుడు మన హృదయాలను చూస్తుంటున్నాడు, మన అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.